హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 3 వైబ్స్. మనం రెగ్యులర్గా నాన్ వెజ్ అంటే చికెన్, మటన్, ఫిష్ తింటూ ఉంటాం. అలానే అందులో వచ్చే చికెన్ లివర్ ఫ్రై మీలో ఎంతమందికి ఫేవరెట్? సో ఈరోజు మన డిష్ అదేనండోయ్, చికెన్ లివర్ పెప్పర్ ఫ్రై. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇందాక చూసారు కదా, నేను చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని పెట్టుకున్నాను. వాష్ చేసేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసేసి అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్ స్లైసెస్ అండ్ పచ్చిమిరపకాయ స్లైసెస్ వేసేసాను. మీకు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ నాకు ఇలా పొడవుగా స్లైసెస్గా ఉంటే నచ్చుతుంది అనేసి నేను ఇలా కట్ చేసుకున్నాను. ఈ కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలండి. 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. అది వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి వేయించేసుకోండి. మీకు వాటర్ తొందరగా డ్రై అయిపోతుంది, ఆనియన్ కూడా ఫ్రై అయిపోతుంది. అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా లివర్, అది ప్యాన్లో వేసేసి కొంచెం లైట్గా తిప్పండి, అది లేదంటే స్మాష్ అయిపోతుంది. సో అది వేసేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ నేను ముందే వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం పీసెస్కి పట్టేస్తుంది అనేసి నేను ముందే వేస్తున్నాను. ఇవన్నీ వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మీరు ఇందులో వాటర్ ఏం యాడ్ చేయొద్దు, బికాస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి లివర్ పీసెస్లో నుంచి కొంచెం వాటర్ వచ్చేస్తుంది బయటికి. ఆ వాటర్తోనే చక్కగా కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అంతా వచ్చి డ్రై అయిపోయిన తర్వాత నేను ఇందులో పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. మీకు ఘాటుకి తగ్గట్టుగా వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేయండి, టేస్ట్ అద్దిరిపోతుంది. వేసేసి అది కొంచెం 2 minutes ఫ్రై చేసేయండి నెయ్యి వేసిన తర్వాత. దాని తర్వాత కొత్తిమీర వేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోండి. దాని తర్వాత వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే సూపర్గా ఉంటుందండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.